హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవేంటి రాణి మార్నింగే డబ్బాలన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్గా కిచెన్లో క్యాబినెట్స్లో ఉన్న స్టోరేజ్ బాక్సెస్ అన్నీ తీసి, అంటే మనం పప్పులు సామాగ్రి అన్నీ పెట్టుకుంటాం కదా, ఆ డబ్బాలన్నీ తీసి నేను వాష్ చేస్తున్నాను అనమాట. కొన్ని వాష్ చేస్తా. ముందు రోజు కొన్ని వాష్ చేశాను, తర్వాత నెక్స్ట్ డే ఇంకొన్ని వాష్ చేశాను. అలాగే ఎప్పటికప్పుడు ఖాళీ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా మనం వాష్ చేసుకుంటూ ఉంటాం డబ్బాలు. సో కొన్ని అలా వాష్ చేస్తా పెడతా ఉన్నాను. బాల్కనీలో అలా క్లాత్ వేసుకున్నాను, అంటే దుప్పటి వేసుకొని పెడతా ఉన్నాను. తర్వాత మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. అన్నం, కూరలు అవి కూడా చేసేసాను. కూరలు వచ్చేసరికి బీన్స్ కర్రీ చేశాను, రసం చేశాను, తర్వాత వచ్చేసరికి సొరకాయ పచ్చడి కూడా చేసేసాను. ఎందుకంటే నైట్కి మార్నింగ్కి, అంటే నైట్కి మధ్యాహ్నానికి కలిపి చేసేసాను అనమాట ఈరోజైతే వంట. సో మేమైతే ఇంకా కుకింగ్ అది ఎందుకంటే త్వరగా చేసేసుకున్నాము. డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. 9 o'clock ఆ టైంకి అయితే డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా కుకింగ్ అది కూడా చేసేసాను. కుకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. దోశలు వేసాను, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. వీక్ డేస్లో వెళ్తే రష్ ఉండరు. సో డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్తారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోద్దని నేనైతే ఇంకా స్నానం చేయకుండానే వెళ్ళిపోయాను డీమార్ట్కి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసరికి డీమార్ట్లో ఏం షూట్ చేయలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత 3 bags అయితే తీసుకెళ్ళామన్నమాట డీమార్ట్కి. సో ఆ 3 bags అక్కడ పెట్టేశాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఆయన కోసం స్నాక్స్ వచ్చేసరికి స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసేసాను మార్నింగే. సో ఈ స్వీట్ కార్న్ను ఇంకా వేరే స్నాక్స్ 2 కలిపి ఒక బాక్స్లో అయితే పెట్టాను స్నాక్స్. అలాగే లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా అవంతా నేను వీడియో అయితే తీయలేదండి. ఇంకా రాగానే నేనైతే స్నానం చేసేసాను, అంటే అదే ఫ్రెష్ అయిపోయాను. స్నానం చేసేసి మా హస్బెండ్కి బాక్స్ అది కట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత లంచ్ అయితే చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ అందరితో డీమార్ట్ హ్యూజ్ డీమార్ట్ హాల్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి బ్రష్ చూపించాను, షింక్ క్లీన్ చేసే బ్రష్. తర్వాత వచ్చేసరికి సోప్స్. తర్వాత ఇది వచ్చేసరికి క్యారెట్ గ్రేటర్ చేసి ఆ బాక్స్ అనమాట. క్యారెట్ అది మనం ఏదైనా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ బాక్స్లోనే పడుతుందంట. నేను వద్దని చెప్పాను కానీ మా హస్బెండ్ తీసుకుందామని గోల్ చేశారు. ఇంకా సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. తర్వాత ఈ బుడ్డ బౌల్ అయితే అసలు నాకు భలే నచ్చింది. ఈ బౌల్ తీసుకున్నాను, ఆ డబ్బా తీసుకున్నాను. అలాగే హండీ ఉంటుంది కదా, అంటే బాండీ, మనం వంట చేసుకుంటాము, కర్రీ వండుకుంటాము, అలాంటి బాండీ ఒకటి తీసుకున్నాను. చూపిస్తాను ఆగండి మీకు. ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్గా మీకు అంతా చూపిస్తాను చూడండి. సామాన్ అంతా ఏంటి అనేది. చాలా బరువు ఉందండి ఈ బాండీ అయితే. ఈ బాండీ ఒకటి తీసుకున్నాను. కొంచెం ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ వెయిట్ ఉంది కదా, దానికి తోడు నాకు ఆ మోడల్ నచ్చింది. ఆ మోడల్ నచ్చి తీసుకున్నాను అనమాట. బాగా అనిపించింది మోడల్. సైడ్ వచ్చేసరికి హ్యాండిల్స్ కాపర్ వచ్చినాయి. బాండీ వచ్చేసరికి స్టీల్ అనమాట, కంప్లీట్లీ స్టెయిన్లెస్ ట్రైప్లే స్టీల్ బాండీ అయితే తీసుకున్నాను. ఇదివరకు నా దగ్గర ఉన్నాయి 2 బాండీలు ఉన్నాయి. ఆ 2 బాండీలు కూడా స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే బాండీస్ అనమాట. ఒకటి వచ్చేసరికి సిల్వర్ది ఉంటాయి కదా నార్మల్ది, అది కూడా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అన్ని పేస్ట్లు, తర్వాత సోప్స్, ఇంకా అన్ని ఇంట్లో యూస్ చేసుకునే సామాగ్రి ఉంటాయి కదా, సో అవన్నీ అయితే తీసుకున్నాం. ఈసారి అయితే వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్, అది చాలా 4 లీటర్స్ది తీసుకున్నాము. నేను ఇదిగోండి ఈ బాస్మతి రైసే యూస్ చేస్తాను బిర్యానీకి అయితే. ఇండియా గేట్ అంటే 1 kg ప్లస్ 50 grams 50% ఎక్స్ట్రా, అంటే 1.5 kg వస్తుంది ఒక ప్యాకెట్కి. నా దగ్గర ఆల్రెడీ 1 kg రైస్ ఉన్నాయి అనమాట, బాస్మతి రైస్. సో ఇంకా 3 kgs తెచ్చుకున్నట్టు అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ 1.5 kg కాబట్టి 2 ప్యాకెట్స్ కలిపి 3 kgs అనమాట. ఇంకా శనగపప్పు, మినప్పప్పు,
ఇంకా కందిపప్పు, షుగర్, అలాగే బాన్సీ రవ్వ అయితే డిమార్ట్లో దొరకదు, కానీ మేము రెడ్ రవ్వ తెచ్చుకున్నాం. బాన్సీ రవ్వ అయితే మామూలుగా మనకి కిరాణా షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపుల్లో అయితే దొరుకుతాయి. పల్లీలు, శనగపిండి కూడా తెచ్చుకున్నాం. శనగపిండి ఎక్కువ యూజ్ చేయం మేము, సో అందుకని శనగపిండి అయితే కొంచెమే తెచ్చుకున్నాము. తర్వాత ఇవి వచ్చేసరికి గోధుమలు తెచ్చుకున్నాను. ఒక 2 kgs వచ్చేసరికి, అంటే 2 kgs కాదు, దగ్గర 3 kgs అయితే తెచ్చుకున్నాను. ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయింది. ఇంకా సెకండ్ బ్యాగ్ ఇది వచ్చేసరికి బెల్లం. బాగుందన్నమాట, చూడ్డానికి కూడా బాగుంది. అదిగోండి, ఇదే కందిపప్పు. యాక్చువల్గా లూజ్ కందిపప్పు కూడా ఉంటుంది, లూజ్ ఉంటాయి కదా అక్కడ డబ్బాల్లో వేసి, అవి కూడా ఉంటుంది, కానీ ఈసారి లేదు. అండ్ దెన్ నెక్స్ట్ చూపించింది వచ్చేసరికి మ్యాక్రోని. ఇప్పుడు చూపించింది వచ్చేసరికి గోధుమలు. ఇంకా ఇవి వచ్చేసరికి ఇంకా హార్పిక్, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానులేండి. అదేను మేము డీమార్ట్కి వెళ్ళి చాలా రోజులైంది. ఇప్పుడు వచ్చేసరికి డవ్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. మామూలుగా క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తున్నాను, కానీ అసలు హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఇది నయన్ కోసం అయితే ఈ బాటిల్ తీసుకున్నాను. లాక్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం ఆ బాటిల్ పైన చూడండి ఎన్ అని ఉంది. నాకు అసలు భలే అనిపించింది. అంటే అక్కడ ఉన్న ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ అన్నిటి మీద ఎన్ననే ఉంది. మా నయన్ అంటున్నాడు, ఎన్నని రాయించారా మీరు అని అడుగుతున్నాడు. ఎన్ అంటే నయన్ కదా, స్టార్టింగ్ లెటర్ ఎన్ కదా, సో అందుకని అడుగుతున్నాడు అనమాట. అట్లా తర్వాత ఈ ముస్లీ కూడా బాగుంటాయి, కెలాగ్స్ ముస్లీ. తర్వాత ఇవి ఫ్రైడ్ సేమియా తెచ్చుకుంటాం. తర్వాత మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తాం అనమాట, పింక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ పింక్ సాల్ట్. తర్వాత నొట్రాజ్ది ఈ బాదాం అనమాట, బాదాం అయిపోయినాయి, సో బాదాం కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఇంట్లో సామాన్లు ఏవేవి అయిపోయినాయో అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి స్పార్కిల్ అంట, ఫ్లోర్ స్పార్కిల్ లాగా మెరుస్తుందేమో, మరి స్పార్కిల్ అని ఉంది. ఈసారి లైజాల్ కాకుండా స్పార్కిల్ తెచ్చుకున్నాం అనమాట. తర్వాత బట్టలు మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్. తర్వాత ఇంకా రెడ్ లేబుల్ అది ఉంటుంది కదా, న్యాచురల్ కేర్, అది యూజ్ చేస్తాము. లేదంటే గోల్డ్ న్యాచురల్ కేర్ ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది, టాటా గోల్డ్ న్యాచురల్ కేర్, అది కానీ ఇది కానీ యూజ్ చేస్తామన్నమాట టీ కోసం అయితే. తర్వాత ఇంకా హార్పిక్ బాటిల్స్, తర్వాత కొన్ని స్నాక్స్, ఇంకా అన్నీ అనమాట. ఇది డబ్బా ఏందో అడుగు నుండిపోయినట్టుంది, బ్యాగ్కి కింద ఉన్నట్టుంది, అది కొంచెం అట్లా అయిపోయింది. అండ్ దెన్ పోపు సామాన్లు, తర్వాత ఇంకా సోప్స్, షాంపూస్ అన్నీ అనమాట, డియోడ్రెంట్స్ అన్నీ తెచ్చుకున్నాము. సో బ్యాగ్ మొత్తం ఖాళీ అయింది, డన్ అనమాట. మీ అందరితో డిమార్ట్ హాల్ అయితే షేర్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక క్విక్ లుక్ అయితే చేసేసేయండి. ఇదిగోండి సామాన్లంతా ఇట్లా పేర్చేసాను, మీ అందరూ ఒక్కసారి చూసేసేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను ఇక్కడ ఇవి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, మనం డిమార్ట్ నుంచి సామాన్లు తర్వాత సర్దడం ఉంటుంది చూడండి, సర్దడం మరొక పెద్ద ఎత్తు అనమాట. ఎందుకంటే సర్దడం అనేది చాలా టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం అన్ని డబ్బాలు అవి ఖాళీ చేసుకోవాలి, తర్వాత కొంచెం ఉన్నవి వేరే డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఆ తర్వాత పెద్ద డబ్బాల్లోవి అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి పెద్ద డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కొంచెం క్వాంటిటీ ఉన్నవి వచ్చి చిన్న డబ్బాల్లోకి పెట్టుకోవాలి. సో నేను ఈ షీట్స్ వేస్తాను అనమాట, ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి కదా, అవి కూడా డిమార్ట్లోనే తెచ్చాను, ఎప్పుడో లాంగ్ బ్యాక్ తెచ్చానులేండి. అవి ఇంకా ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను, బాగుంటాయి అన్నమాట. మీకు అసలు కనిపించట్లేదు కూడా ట్రాన్స్పరెంట్ షీట్స్. సో ట్రాన్స్పరెంట్ షీట్స్ అయితే నేను వాష్ చేసేస్తాను, ఎప్పటికప్పుడు మనం వాష్ చేసేసుకోవచ్చు. అవి కొంచెం మరకలు అవి పడడం, తర్వాత దుమ్ము అవుతాయి కదా, అంటే కొంచెం మనం సామాన్లు అవి పెడతా ఉంటాం కదా, సో ఆబ్వియస్లీ మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్దులేండి. ఇంక ఇక్కడ అటుకులు కూడా నేను కొంచెం ఎక్కువే వాడతాను. తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి అయితే పట్టించుకుంటాను. బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం తీసుకొని అవి బాగా వాష్ చేసుకోను, లేదంటే మనం మంచిగా నీట్గా చేసేసుకోవాలి. ఆ బియ్యం అంత మంచిగా అనిపించు, కొంచెం దుమ్ము అవి ఉంటాయి అన్నమాట. ఆ రేషన్ బియ్యంని మంచిగా చేసేసుకొని ఆ తర్వాత నేనైతే పట్టించుకుంటాను అనమాట, పిండి పట్టించుకుంటాను. సగ్గు బియ్యం అయితే ఈసారి తీసుకురాలేదు, అవి ఎక్కువేం యూజ్ చేయట్లేదు, అవసరమైతే ఇక్కడే కొనుక్కోవచ్చు కదా ఏముందన్నట్టు. తర్వాత సోయా తెచ్చుకున్నాము, సోయా కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం మేము.
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇంకా సర్దుతూ ఉన్నాను, పై ర్యాక్స్ అయితే ఇంకా సర్దుతున్నాను అనుకోండి. మీ అందరి కోసం ఒకసారి షేర్ చేసినట్టు ఉంటుందని షేర్ చేస్తున్నాను. వెనకాతల పప్పులు అవి వేసేసాను. తర్వాత కొంచెం బాస్మతి రైస్ వచ్చేసరికి ఈ డబ్బాలో వేసుకున్నాను. మిగతావన్నీ పెద్ద డబ్బాల్లో వేసుకున్నాను అనమాట. అంటే పొడవు డబ్బాలు ఉంటాయి కదా, అవి వేరే ర్యాక్స్ ఇటు సైడ్ను అండ్ దెన్ కింద సైడ్ కూడా పెట్టుకున్నాను. ఈ సామాన్లన్నీ మనం ప్యాకెట్స్ ఓపెన్ చేసినవి ఉంటాయి కదా, సీల్ క్లిప్స్ ఉంటాయన్నమాట. ఐకియాలో కానీ డీమార్ట్లో కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఆ క్లిప్స్తో ప్యాక్ చేసేసి నేను ఒక పెద్ద డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. చూపిస్తాను ఇక్కడ మీకు. అవి వచ్చేసరికి ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ నేను క్లిప్స్తో సీల్ చేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటాను. ఈ డబ్బా ఎప్పటి నుంచో వాడుతున్నానండి నేనైతే. సో ఇక్కడ ధనియాలు, తర్వాత చెప్తున్నాను కదా రవ్వ, తర్వాత సేమియా, ఇంకా అన్నీ సీల్ ఉన్న ప్యాకెట్స్ అలాగే సీల్ ఇప్పిన ప్యాకెట్స్ అన్నీ అందులో అయితే పెట్టేశాను. తర్వాత ఫ్రిడ్జ్లోని ఇవైతే చూశాను యాక్చువల్గా, అంటే డేట్ ఉన్నాయా లేదా అని చూద్దామని చెప్పేసి. ఇవి ఎక్కువ యూజ్ చేయం కదా, సో త్వరగా డేట్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువ డేట్ కూడా ఉండవు, అంటే ఒక 6 months 3 months అట్లనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఏప్రిల్ 2024లో రెడీ అయింది, తయారైంది. నవంబర్ 2024 ఎక్స్పైరీ ఇచ్చారన్నమాట. అట్లాగా 4 ప్యాకెట్స్ అయితే ఎక్స్పైరీ అయిపోయినాయి. ఒక 3 అయితే బాగున్నాయి, అవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అందులో ఒకటైతే ఇప్పుడు తెచ్చిందే, అంటే డీమార్ట్లో తెచ్చిందే. అండ్ నేను ఇదిగోండి ఇవన్నీ ఎక్స్పైరీ అయిపోయినాయి, అన్నీ పడేశాను. ఒక 3 ప్యాకెట్స్ ఏమో బాగున్నాయి. ఈ డార్క్ సోయా సాస్ది బాగుంది, అంటే డేట్ ఉంది 25 వరకు. ఇదిగోండి ఆ 3 అయితే బాగున్నాయి. సో అవి ఉంచాను, ఇవన్నీ ఇంకా డస్ట్బిన్లో పడేసాను అనమాట. ఈ డబ్బాలు తెచ్చుకున్నాను కదా, వీటికైతే స్టిక్కరింగ్ తీయాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటి డబ్బాలకి ఏంటంటే మనం హాట్ వాటర్ వేసాం అనుకోండి డబ్బా లోపల, ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి బాండీలు ఏంటంటే పొయ్యి మీద పెట్టామనుకోండి, కొంచెం హీట్ అయిందనుకోండి, ఆ తర్వాత ఈ స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ బాండీ వచ్చేసరికి ఎంత పడింది, 179 రూపీస్, అంటే 180 రూపీస్ అనుకోండి, 1 రూపీస్ ఏముంది. ఇంకా చింతపండు అయిపోతేను ఈ డబ్బాలోకి చింతపండు కూడా తీసుకుంటున్నాను, వాష్ చేసేసి ఇంకా ఈ డబ్బాలో చింతపండు కూడా పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇది కూడా వాష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది ఇంకా వాష్ చేయలేదు నేను, అసలు ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసినప్పుడు వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా బాండీ, ఆ గిన్నె, డబ్బా ఇవి మాత్రం వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా వేడి చేసి స్టిక్కర్స్ తీసేసి ఆ తర్వాత వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ సబ్జాలు ఇంకా అన్నీ రీఫిల్ చేసుకుంటున్నానులేండి. సామాన్ అంతా రీఫిల్ చేసేసుకొని ఆ తర్వాత నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి, ఇంకా కొన్ని రోజుల వరకు మనం వాటి జోలికి పోయే పని ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ బాండీ అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి సైడ్ ఉన్నాయి కదా, అలాంటి క్లిప్స్కే, అంటే మనం ప్యాకెట్స్కి సీల్ చేసుకునే క్లిప్స్ అవేనండి. ఇదిగోండి ఇదే అండి బాండీ అయితే. ఈ మాత్రం లోతు వెడల్పు ఉంది. అలాగే సైడ్ హ్యాండిల్స్ అయితే కాపర్ హ్యాండిల్స్ వచ్చినాయి. ఆ హ్యాండిల్స్ ఎంతవరకు కలర్ పోకుండా ఉంటుంది అనేది నాకు తెలీదు. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, ఇంకా ముందు అయితే అప్డేట్ ఇస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.